నమస్కారం, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ఎన్డీఏపై నమ్మకంతో 3 సార్లు గెలిపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలని జగన్ కుట్రలు, పొదిలి ఘటనలపై మంత్రి పార్థసారథి ధ్వజం. అంతరాష్ట్ర చోరుడు అరెస్ట్, 43 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం. పేదల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో గోరంట్ల. ఆదిరెడ్డి వాసులపై బురద చల్లితే ఊరుకునేదే లేదు, మార్గానికి టీడీపీ నాయకుల హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజలు తమపై నమ్మకంతో కేంద్రంలో 3 సార్లు ఎన్డీఏ కూటమిని గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 2047 నాటికి మనం వికసిత భారత లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రధాని మోడీ ఏ పథకం చేపట్టినా పేదలను కేంద్ర బిందువుగా చేసుకుని కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అక్షర క్రమంలోనే కాదని అభివృద్ధిలో కూడా ముందడుగు వేసేలా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. రాజధాని అమరావతిని ఘోరంగా తులనాడుతున్నారని, తల్లికి చెల్లికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితిలో వారు ఉన్నారని విమర్శించారు. రాజమహేంద్రవరంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ గోదావరి పుష్కరాల నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, కొల్లివెలసి హారిక, కోడూరు లక్ష్మీనారాయణ, అడబాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జన్ ధన్ యోజనని ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల మంది పేదలు బ్యాంకింగ్ వ్యవస్థకి కావడం మాత్రమే కాకుండా ఈ 55 కోట్ల మందిలో కూడా 62 నుండి 65% మహిళలు ఉండటం అనేది ఈ 11 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పరిపాలన కనుక మీరు చూసుకున్నట్లయితే అంకిత భావం, సేవా తత్పరత, అకుంఠిత దీక్ష, సడలని సంకల్పం, దృఢమైన సంకల్పం, ఈ 4 ఖచ్చితంగా ప్రజలందరికీ ప్రస్ఫుటంగా కనిపించేటువంటి విషయాలు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. సాధారణంగా నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో వారు చెప్తూ ఉంటారు, వికసిత్ భారత్ లక్ష్యం 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ని మనం చేరుకోవాలి అనేటువంటి భావన అనేక సందర్భాల్లో వారు చెప్తూ ఉన్నటువంటి మాట. అయితే ఇక్కడ వికసిత్ భారత్ అంటే అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం అందరం కూడా తరిచి చూసుకోవాలి. వికసిత్ భారత్ అంటే కేవలం ఆదాయపరంగా మనకి ఎక్కువ ఆదాయం వచ్చేసి ఏదో మనకి రెవెన్యూ పెరిగిపోయి మనం గొప్ప దేశంగా ప్రపంచ పటం మీద ఆవిష్కరింపబడటం కాదు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. నిజమైనటువంటి వికసిత్ భారత్ ఏమిటంటే మనం సాధించవలసినటువంటి ఆర్థిక పురోగతిని సాధిస్తూనే వాటి యొక్క ఫలాలని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి మనం అందించగలుగుతున్నామా లేదా. అందులోనూ మన భారతదేశానికి వచ్చేటప్పటికి 140 కోట్ల మంది జనాభా ఉంది. పేదరికంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అనేక మన దేశంలో ఉన్నటువంటి భిన్నత్వం మనకి తెలియనటువంటి విషయం కాదు. కనుక నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి హక్కుగా వారికి రావాల్సినటువంటి లబ్ధిని చేకూరుస్తూ వారందరినీ ప్రగతి పదంలో నడిపించుకుంటూ ముందుకు వెళుతూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించడం అనేదే వికసిత్ భారత్ లక్ష్యం అని మోడీ గారు అనేక సందర్భాల్లో వారు చెప్పినటువంటి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయాలని వైసీపీ అధినేత జగన్ చూస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొదిలిలో ఇటీవల మహిళలు, పోలీసులపై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడిపై జగన్ చేసిన పోస్టుల్ని చూస్తే ఇందులో ఖచ్చితంగా కుట్ర కోణం ఉందని తెలుస్తుందన్నారు. జగన్ పొదిలికి వెళ్లింది పొగాకు రైతుల్ని పరామర్శించడానికి లేక విధ్వంసం సృష్టించడానికా అని ప్రశ్నించారు.
మహిళలు పోలీసుల మీద రాళ్లు వేయించడం, ర్యాలీలో ఎవరైనా రాని తొక్కి పడేస్తామని ప్లకార్డులు ప్రదర్శించడంలో మీ ఉద్దేశం ఏంటని నిలదీశారు. పొగాకు రైతులు పరామర్శకు వెళ్తే రైతులకు న్యాయం చేయాలి, పొగాకు రైతులను ఆదుకోవాలి అనే ప్లకార్డులు ఉంటాయి, కానీ తొక్కి పడేస్తామనే ప్లకార్డులు ప్రదర్శించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ర్యాలీలో మహిళలు పోలీసులపై జరిగిన రాళ్ల దాడి వీడియోను ప్రదర్శించారు. కానీ పొదిల్లో మీరు ఏదైతే రైతుల్ని పరామర్శ చేయటానికి అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారో, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పరామర్శ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి. రాజకీయ పక్షాలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని పరామర్శించి వారికి మేము తోడున్నాము అనే ధైర్యాన్ని కలిగించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఉంటుంది. కానీ మీరు పొదిల్లో చేసిన కార్యక్రమం ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. మీరు 40,000 మందిని రాజు వెడలే రభసకు అన్న విధంగా తీసుకుని వెళ్ళి అసలు సమస్యని పక్కదో పట్టించి రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, రైతుల సమూహాన్ని ఎవరైతే నష్టపోయారని మీరు భావిస్తూ ఉన్నారో అటువంటి రైతుల గ్రూప్ని ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసి వారి సమస్యలు మీరు సానుకూలంగా విన్నట్లయితే మీరు నిజంగా మీ ఉద్దేశం మంచిదే అని చెప్పేసి ప్రజలు భావించడానికి అవకాశం ఉండేది. మీరు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పక్కదో పట్టించి మీ బలప్రయోగమో లేకపోతే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా కార్యకర్తలు సమీకరించి ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన అంతరాష్ట్ర దొంగ బులా నాగసాయి అతడు చోరీ చేసిన బంగారాన్ని దాచిపెడుతున్న చిన్ననాటి స్నేహితుడు భీమవరానికి చెందినటువంటి మహమ్మద్ సోను అలీ అహ్మద్ ఖాన్ ను ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్లో ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చోరీ చేసి అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడని, ఎట్టకేలకు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా అతడిని అరెస్ట్ చేసి పలు కేసుల్లో చోరీలకు పాల్పడిన 465 గ్రాముల బంగారం రికవరీ చేశామని, వాటి విలువ సుమారు 43,24,500 ఉంటుందని తెలిపారు. అతడు ఇప్పటి వరకు 80 వరకు దొంగతనాలు చేసి చాలా సార్లు జైలు శిక్ష అనుభవించాడన్నారు. అతన్ని అరెస్ట్ చేసి సిఐ ఆర్ఎస్కే బాజీలాల్, ఎస్ఐజి సతీష్, ఇతర సిబ్బంది వి నాగరాజు, కె ప్రదీప్ కుమార్, ఎస్ వీరబాబు, వి దుర్గా ప్రసాద్, వి శివ ప్రసాద్లను అభినందించారు. సర్వీస్ రోడ్స్ అంటే వాడిని విచారించగా వాడు సో క్రైమ్ నెంబర్ అది అయిపోయిన తర్వాత ఆ నేరము సంబంధించిన బ్యాంకులో పెట్టమని తనఖా పెట్టమని చెప్పేసి ఇచ్చాను. అలాగే ప్రాపర్టీ కూడా చేసినట్టు ఓకే. ఈడు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వెహికల్ చెకింగ్ కార్యక్రమం చేస్తుండగా ఆ సమయంలో బోలా నాగసాయి సన్ ఆఫ్ భీమారావు గాజువాక అనే పాత అఫెండరు దొరకడం జరిగింది. అతను విచారించగా అతను సుమారు 6 నేరాలు 3 జిల్లాల పరిధిలో 4 జిల్లాల పరిధిలో చేశాడు. ఒకటి మన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో 2024లో నవంబర్ నెలలో జరిగినటువంటి ఒక అఫెన్స్ కన్ఫర్మ్ చేస్తూ, దాంతోపాటుగా కడప, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో కూడా నేరాలు చేసినట్టుగా మనకి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేరాలు చేసిన తర్వాత ఈ సొత్తు అంతా, ఈ బంగారం అంతా తీసుకెళ్ళి అలీ అహ్మద్ ఖాన్ ఇలా సోన్ అనేవాడు, ఈ చిన్ననాటి స్నేహితుడు, ప్రస్తుతం భీమవరం ఉంటాడు, ఇతనికి ఇచ్చినట్టు ఇతని ద్వారా వివిధ ప్రదేశాల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని జల్సాలకు ఖర్చు పెట్టినట్టుగా మా విచారణలో తేలింది. ఇతను గాజువాక పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతని మీద ఇప్పటికీ సుమారు 80 కేసులు నమోదైనాయి. అన్నీ కూడా ఇంటి నేరాలు, దొంగతనం కేసులు, చోరీ కేసులే. కాబట్టి ఇతని మీద నిఘా పెట్టి సుమారు 2024 నవంబర్లో ఒక డూప్లెక్స్ హౌస్ మన ధనలక్ష్మి కాటన్
రోడ్లో ఉన్న డూప్లెక్స్ హౌస్ ఇంట్లో నేరం చేశాడు. ఆ నేరానికి సంబంధించి 250 గ్రాముల బంగారం పోయినట్టు వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దానికి గాను 246 గ్రాములు రికవరీ చేయడం జరిగింది. మిగతా 220 గ్రాములు కడప, నెల్లూరు, ఒంగోలు కేసులకు సంబంధించి రికార్డు జరిగింది. మొత్తం అతని దగ్గర నుంచి 464 గ్రాములు సుమారు 50 లక్షల రూపాయల విలువ గల బంగార ఆభరణాలు స్వాధీనం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు కట్టడం జరుగుతుంది. వెయిట్ ప్లీజ్. క్రైమ్ ప్రోన్ ఏరియాస్, చైన్ స్నాచింగ్ ఏరియాస్, లోన్లీ ఇంటీరియర్గా రిఫరా ఫెలోస్, ఇంకోటి కొంచెము మన దగ్గర కొన్ని ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి, ఓపెన్ డ్రైవ్ చేసేసి అక్కడ రచ్చ చేయటం, తాగేసడం ఫర్ టైం బీయింగ్ కోసం 2-3 అవర్స్ కోసం అక్కడ వచ్చి చీకటి ఉంది కదా అని చెప్పేసి అక్కడే కుర్రోళ్ళందరూ చేయటం. గాంజా బ్యాచ్, ఇఫ్ ఇట్ ఈజ్ ఎనీ గాంజా బ్యాచ్ ఏదన్నా ఉంటే వాళ్ళు ఏమైనా ప్లేసులు తీసుకుంటే అలాంటి బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి, బ్లాక్ స్పాట్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి అక్కడ ఏర్పాటు చేయటం ప్రతిది కూడా. దాని మెయింటెనెన్స్ అడిగారు, ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ రికార్డ్. మెయింటెనెన్స్ ఏ సీసీ కెమెరా ఆగిపోయినా కూడా మనకి ఇక్కడ తెలిసిపోద్ది, వెంటనే అతన్ని కాల్ చేయడం, దాని మెయింటెనెన్స్ చూసుకోవడం, ఇట్స్ ఇట్. ఇంకోటి ఇంటర్నెట్ ప్రొవైడర్ గురించి మీకు డౌట్ రావచ్చు. మేము పెద్ద పెద్ద ఇన్స్టాలేషన్స్ నుంచి ఇంటర్నెట్ ప్రొవైడర్ తీసుకున్నాం. సో 24/7 వైఫై ఇంటర్నెట్ ఉండే ప్లేసెస్ నుంచి తీసుకుంటున్నాం. సో ఏదైనా మాకు సీసీ కెమెరా కావాలంటే మేము అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడే మనకు ఇంటర్నెట్ ప్రొవైడర్ ఐపీ అడ్రస్ తీసుకుంటే మేము ఇక్కడి నుంచే మానిటర్ చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల వైద్యానికి అధిక ప్రాధాన్యతని ఇస్తుందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గాంధీపురంలోని గోరంట్ల కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలాలకు చెందిన 9 మందికి 6,61,120 సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమై ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందజేసేందుకు తన వంతు కృషి చేస్తున్నానని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేదల ఆరోగ్యంపై చొరవ చూపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాతృత్వంతో అనేక మంది పేదలను ఆదుకుంటున్నారని తెలిపారు. ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, పంతం గణపతి, గట్టి సుబ్బారావు, పండూరి అప్పారావు, పాటంశెట్టి రాంజీ, తాడేపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వాడు తప్పుతున్నారు ఎవరిది నేను బాగానే చేస్తాను, మీరు బాగా చేయండి, కలిసి పని చేయండి. నేరస్తులను, రౌడీ షీటర్లను తన వెంట తిప్పుకుంటూ కీలక పదవుల్లో కూర్చోబెట్టుకుంటున్న మాజీ ఎంపీ మార్గాని భరత్రాం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పై బురద జల్లడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగినటువంటి మీడియా సమావేశంలో చందా సత్రం మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, మహిళా కమిటీ నగర అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ మాట్లాడారు. భారత్ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ఆదిరెడ్డి వాసు ఏడాదికే చేయడంతో ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీలో ఉంటూ తప్పు చేసిన సత్యదేవ్ను వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించిన ఘనత ఆదిరెడ్డిదని పేర్కొన్నారు. రాజమండ్రి ప్రజలు నచ్చి మెచ్చి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు. మరోసారి తప్పుడు ఆరోపణలు చేసే గుణపాఠం చెబుతున్నామని హెచ్చరించారు. టీడీపీ మహిళా నాయకులు గొర్రెల రమణి, బోను ఈశ్వరి, మీసాల నాగమణి, తుల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు వెనకాల ఉన్న వ్యక్తులు మరి మటర్ ప్లాన్ కూడా గాలంపి గారికి ఏమైనా సంబంధం ఉందా? మరి రమంతా ఫోటో దిగాడు కదా. రాజకీయాల్లో అనేక మంది వ్యక్తులు అనేక మంది గాలంతో ఫోటో దిగుతారు.
అలా ఉందని ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తారని ఎలా అనుకుంటున్నారు? ప్రతిదానికి ఆ సదరు వ్యక్తులు కారణం అంటే అలాగే ఆ రోజు సుబ్రహ్మణ్య మైదానంలో ఏమైతే పిచ్చి పిచ్చిగా చేసావో ఆ రోజు అఖిలపక్ష సమావేశం జరుపుదామని ఆ రోజు అందరూ అడిగారు. కానీ ఆ రోజు నువ్వు ఎప్పుడన్నా అఖిలపక్ష సమావేశం అనేది వేస్ట్ అని కొట్టిపడేసావు. ఇవాళ ఆదిరెడ్డి వాసు గారిని మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత మెచ్చుకున్నారో ఆ రోజు మేము చూసాం. అలాగే రౌడీ షీటర్ వాసు గారి పిఏ అని చెప్తున్నాను. ఆదిరెడ్డి వాసు గారి పిఏ 7-8 సంవత్సరాల నుంచి అర్జీ పెట్టుకున్నారు, నా మీద ఏమీ కేసులు లేవు అని చెప్పి అర్జీ పెట్టుకుంటే మొన్న ఆదిరెడ్డి వాసు గారి పిఏ కింద వెళ్ళి అర్జీ పెట్టుకుంటే నా మీద ఏం కేసులు లేవు సార్ అంటే కొట్టివేయడం జరిగింది. నువ్వు కూడా నీ సత్ప్రవర్తనగా 6 సంవత్సరాల నుంచి ఇంచుమించు 7-8 సంవత్సరాల్లో సత్ప్రవర్తనగా ఏ కేసులు లేకపోతే వాళ్ళు పోలీసులు తీయడం జరుగుతుంది కేసులు. అలాగే నీ వాళ్ళు కూడా తీయించుకోవయ్యా. సత్యదేవ్ అనే వ్యక్తి సభ్యత్వం ఉన్న వ్యక్తి, పార్టీలో పెద్ద నాయకుడు కాదు. అటువంటి వ్యక్తి తప్పు చేస్తే వెంటనే మా ఎమ్మెల్యే గారు స్పందించి అతను సస్పెండ్ చేయించి జైలుకు పంపించి మరి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని డిఎస్పీ గారితో మాట్లాడి అన్ని విధాల న్యాయం చేకూర్చుతుంటే ఒకసారి 7వ నెల గర్భిణీలోంచి బాబుని తీసాడంటాడు, ఒకసారి 8వ నెల గర్భిణీ నుంచి బాబుని తీసేశాడంటాడు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యాచారాలు పెరిగినాయి అంటాడు. ఏంటయ్యా భరతరామ గారు, నీకు ఏమైనా బ్రతి భ్రమించిందా? మా ఆదిరెడ్డి వాసు గారు రాజమండ్రి ప్రజలకి, రాజమండ్రికి చేసే అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్నావా నువ్వు? నాకు అర్థం కాదు. నీకు ఏదన్నా ఉంటే ప్రజల మధ్యకి వచ్చి ప్రజలకి న్యాయం చేయి, అంతేగాని ఎక్కడ అమ్మాయిలకి నష్టం జరిగింది ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారో, లేకపోతే ఎవరైతే అబ్బాయి అయితే ఎవరైతే మరి తప్పు చేశారో వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు పిఏ రౌడీ షీట్ ఉంది, ఈ గవర్నమెంట్ వచ్చి తీయించుకున్నారు అని నిన్న భరత్ గారు, మాజీ ఎంపీ అయిన భరత్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారో, ఒక ఎంపీగా అయ్యుండి రౌడీ షీటు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ పెట్టేసి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో పోలీసులు తీసేస్తారంటే ఈ పాటికి అనేక మంది రౌడీ షీటర్ల కింద ఉన్నవాళ్ళు తీయించేసుకుందరు. ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది రౌడీ షీట్ తీయాలంటే. 2019 నుంచి కూడా ఏదైతే సదరు వ్యక్తి మీరు చెప్పారో అతను నేను ఎటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే చర్యలు లేవు, నా మీద ఉన్న కేసులు కూడా చాలా సామాన్యమైనవి అని చెప్పి అతను అర్జీ పెట్టుకోవడంతో 2019 నుంచి అతను అర్జీలు పెట్టుకుంటే ఈ 7 ఏళ్ళ నుంచి కూడా పరిశీలించి అతని సత్ప్రవర్తన గుర్తించి పోలీసులు రౌడీ షీట్ తీయించడం అయింది. అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని వెంటనే తీసేయడం అయితే జరగలేదు. ఈ విధంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి పేరుని చెడగొట్టడానికి చేస్తున్న అనుచిత వ్యాఖ్యల్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ బదిలీ అయ్యారు. ఆయనను గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ గా బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేశారు. ఇంత అకస్మాత్తుగా ఆయనను బదిలీ చేయడానికి కారణాలు అంతుబట్టడం లేదు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్కి కమిషనర్ గా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆయన ఇక్కడ పదవి బాధ్యతలు చేపట్టి దాదాపు ఏడాది కావస్తుంది. పాలనలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎందుకు బదిలీ చేశారో తెలియడం లేదు. రూరల్ మండల పరిధిలోని గ్రామాలకు ప్రత్యేక అధికారిగా కూడా కేతన్ గార్గ్ సేవలందించారు. తూర్పు గోదావరి జిల్లా 104 ఎంఎంయు ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధ రాజమండ్రి బీటీఆర్ భవన్ లో మాల సింహాద్రి నాయుడు గొర్రెల కాంతారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు బివిఎన్ పూర్ణిమరాజు మాట్లాడుతూ గతంలో అరబిందో యాజమాన్యం 104ను నిర్వహించిందని, ఈ సంస్థ 2 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులకు రావాల్సిన బకాయి వేతనాలు, ఈఎల్, గ్రాట్యుటీ చెల్లించాలని ప్రస్తుతం 104 సర్వీసులు నిర్వహిస్తున్న భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కూడా ఉద్యోగులకు ప్రతి నెల వేతనాలు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా 104 ఉద్యోగులు యూనియన్ కోశాధికారి షేక్ అజాం, జిల్లా డ్రైవర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ సత్యప్రసాద్, ప్రకాశరావు, ఎండి షరీఫ్, సుందర్, సత్యవేణి, నాగబాబు, కిషోర్, జేఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. రాష్ట్ర 104 యూనియన్ సంఘ పిలుపు మేరకు రాజమండ్రి డివిజన్ నుంచి సమావేశం జరగడం జరిగిందండి. తూర్పుగోదావరి జిల్లా సిఐటి ఆఫీస్లో మన రాజమండ్రిలో జరగడం జరిగిందండి. ఇందులో సమావేశం యొక్క సారాంశము, మాకు 2 నెలల బట్టి జీతాలు, బకాయిలు, ఈఎల్స్, గ్రాట్యుటీ తక్షణమే ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రెండవది, క్షయవ్యాధికి సంబంధించిన స్ఫూటంని 104 వెహికల్లో రవాణా చేయడం వల్ల మాకు మా ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని గౌరవనీయ ప్రభుత్వానికి మేము తెలియపరుస్తున్నాం. దీని గురించి పునరాలోచన చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మా యొక్క ఈ 2 కోరికలను కూడా పరిష్కరించవలసిందిగా గవర్నమెంట్ కోరుతున్నాం. పాత కంపెనీ అరబిందో సంస్థ మాకు 2 నెలలు బకాయిలు, ఈఎల్స్, గ్రాట్యుటీ ఈ 3 బకాయిలను తక్షణమే రిలీజ్ చేయాలి. తర్వాత కొత్తగా వచ్చిన భవ్య కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ప్రతి నెల 5వ తారీఖు జీతాలు వేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ నెల 15 రోజులు అయింది, ఇప్పటికీ కూడా జీతాలు ఏమీ విడుదల చేయలేదు. దయచేసి ప్రతి నెల పాత కంపెనీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అదేవిధంగా ఈ కంపెనీ కూడా ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి నెల 5వ తారీఖున జీతాలు వేసి మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం. ఈరోజు 104 కార్మికులు జిల్లా వ్యాప్తంగా రాజమండ్రి సిఐటి ఆఫీసులో సమావేశం అవ్వడం జరిగింది. వీరికి గత 2 నెలలుగా అరబిందో కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వలేదు, పెండింగ్ ఉంది. అలాగే వారికి రావాల్సిన ఈఎల్స్, గ్రాట్యుటీ మొత్తం అంతా 4.5 సంవత్సరాలు అరబిందో కాంట్రాక్టర్ దగ్గరే ఉండిపోయింది. అది ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈరోజు సమావేశం జరిగింది. అంతర్జాతీయ తండ్రుల దినోత్సవ సందర్భంగా సహాయ సంస్థ 18 ఏళ్లుగా అందిస్తున్న గాడ్ ఫాదర్స్ పురస్కారాలు ప్రధానోత్సవం స్థానిక కోటపల్లి బస్టాండ్ వద్దనున్న స్వాతంత్ర సమర యోధుల భవనంలో జరిగింది. పలువురికి పురస్కారాలు అందించేసి అభినందించారు. ఉత్తమ సేవలందిస్తూ సమాజంలో తండ్రులంతా గాడ్ ఫాదర్స్ గా నిలవాలని తొలి గాడ్ ఫాదర్ పురస్కార గ్రహీత ఆదిత్య విద్యా సంస్థలు డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి ఆకాంక్షించారు. స్వచ్ఛమైన గోదావరి నీటి సరఫరా కోసం పోరాటం చేస్తున్న ప్రముఖ విద్యావేత్త టీకే విశ్వేశ్వర రెడ్డి, సీనియర్ సిటిజన్లు రఘుపాత్రుని సాయిబాబా, పిచ్చుక రాంబాబు, మైలవరపు నాగేంద్ర ప్రసాద్ గాడ్ ఫాదర్స్ అవార్డులు అందుకున్నారు. నగర ప్రముఖులు నండూరు సుబ్బారావు, దుర్వాసుల సత్యనారాయణ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. సహాయ సంస్థ నిర్వాహకులు మాదిరాజు శ్రీనివాస్, పివిఎస్ కృష్ణారావు, దేశరెడ్డి బలరామనాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. సీనియర్ సిటిజన్ నాయకులు కెకే సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. మాకు సంజయ్ అప్పుడు మీకు మిగిలేడు మా దాంట్లో 3 ఆయన 1000 ఉన్నాడు. ఆయన సంజయ్ ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ చేత ఫోటో దిగేలా ఉంటారు. సమాజంలో వృద్ధులపై పెరుగుతున్న వేధింపులు అరికట్టాలని స్వర్ణాంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
స్థానిక లాల చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా దుర్గమ్మ గుడి ట్రాఫిక్ జంక్షన్ వరకు ర్యాలీ జరిగింది. వృద్ధులపై జరుగుతున్నటువంటి వేధింపులు అరికట్టాలని, వృద్ధులకు రక్షణ కల్పించాలని, రక్షణ చట్టాలు కఠినంగా అమలు చేయాలని నినాదాలు చేశారు. స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు నేతృత్వంలో జరిగినటువంటి ఈ ర్యాలీలో వృద్ధులు, నిరాశ్రయులు పాల్గొన్నారు. రాంబాబు మాట్లాడుతూ సమాజంలో ఆస్తులు, డబ్బు కోసం వృద్ధులపై వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన సంపాదన లేని కుటుంబ సభ్యులు పేదరికం వల్ల వృద్ధులను నిర్లక్ష్యంగా బయటికి గెంటేస్తున్నారని ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సిబ్బంది దివ్య, మీరా కుమారి, శంకర్రావు, హరికృష్ణ, కొండలరావు, గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులపై వేధింపులు నివారించాలి. 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 తూర్పు గోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డిసిసిబి మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల వీర్రాజుకి మాతృ వియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి ఈశ్వరమ్మ స్థానిక దానవాయిపేటలో ఉన్నటువంటి నివాసంలో మృతి చెందారు. పలువురు నగర ప్రముఖులు, వర్తక వ్యాపారులు, రాజకీయ పార్టీల నాయకులు ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆకుల వీర్రాజు గతంలో వైసీపీ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తగా, కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన తనయుడు ఆకుల శ్రీనివాస్ ప్రస్తుతం రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శిగా ఉన్నారు. ఛాంబర్ ఆఫ్ అధ్యక్షుడు తవ్వ రాజా, ఇతర కార్యవర్గ సభ్యులు ఆకుల ఈశ్వరమ్మ మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్డీఏపై నమ్మకంతో 3 సార్లు గెలిపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలని జగన్ కుట్రలు, పొదిలి ఘటనలపై మంత్రి పార్థసారథి ధ్వజం. అంతర్రాష్ట్ర చోరుడు అరెస్ట్, 43 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం. పేదల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో గోరంట్ల. ఆదిరెడ్డి వాసులపై బురద చల్లితే ఊరుకునేదే లేదు, మార్గానికి టీడీపీ నాయకుల హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.